దేవుని మహిమపరిచాము. ఈ సమయమున వాక్య పఠనం చదువుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. పాటలతో దేవుని మహిమపరిచి ఉన్నాం. ఒక్కసారి లేచి నిలబడండి అందరూ. ఓకే, మంచిది. ఈ సమయమున కీర్తనాలు పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనాలు 106వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. 31 నుంచి 35 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సావిత్రమ్మ వాక్య పఠనం చదివి మనకు పలికిస్తుంది. అందరూ కూడా మీ నోటిని విప్పి దేవుని మాటలు పలకవలసిందిగా మనవి. వాక్య పఠనం అయిపోయిన అనంతరం సహోదరి సువార్తమ్మ గారు వాక్యము నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల దాకా. నిత్యము తనములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మోరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతన్ని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాటలు పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చెయ్యకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఉరిగా ఆయను. దేవుడు వాక్యం దీవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఇంతవరకు నిన్ను నైనా పాటలతో ఆరాధించి స్తుతించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. దేవా తండ్రి నైనా దైవజనుడు చెప్పుచుండే వాక్యము తండ్రి ఈ చెవిన వినకపోకుండా తండ్రి నైనా వాక్యానుసారంగా బ్రతికేలాగున మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయంతో వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి అమ్మా. వాక్య పఠనం చదివి వినిపించినటువంటి సహోదరి సావిత్రమ్మకును ప్రార్థించినటువంటి సువార్తమ్మకును ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మన మధ్యకు అనుకోకుండా పెసరవాయి నుంచి జయరాజు గారు సువార్థికులు మరి మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారండి. సహోదరుడు మరి వాక్యం చెప్పాలని ఆసక్తి మరి బాగా ఉన్నది కనుక వాక్యం చెప్తాను సార్ అన్నాడు. వచ్చిన వెంటనే అనుకోకుండా మీ మధ్యకు రావడం జరిగింది సార్. వాక్యము చెప్పడానికి సమయం ఇవ్వండి సార్ అంటే, సరే అయ్యా ఇస్తాను చెప్పండి అని చెప్పాను. కాబట్టి ఈ సమయమున పెసరవాయి నుంచి వచ్చినటువంటి సహోదరుడు జయరాజు గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఆ దేవుని మాటలు వినవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. రండి పై. వాక్యము జాగ్రత్తగా విని వాక్య ప్రకారంగా మీ జీవితాలు కట్టబడాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మరి అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాం.
దేవునికి స్తోత్రములు. దేవాది దేవునికి వందనాలు. మన ప్రభు లోకరక్షకుడు, నిన్న నేడు ఒకే రీతిగున్న దేవుడు మన ప్రభు 11 మాసాలు కాపాడి ఆ ప్రభు ఈ యొక్క 12వ మాసములో 2వ పునరుద్ధాన ఆదివారమును దేవుడు మనకిచ్చినాడు కాబట్టి మనం ఎంతో ధన్యులము. అదేవిధంగా పరలోకములో ఉన్న ఆ ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘ పాస్టర్ సార్కును, పాస్టర్ అమ్మకును, స్త్రీల సమాజం వారికిని, కమిటీ వారికిని, పెద్దలందరికీ, యవనస్తులకును, స్త్రీలకును, పురుషులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు జయరాజు, మాది పెసరబాయి గ్రామము, గడివేముల మండలం. నేను కర్నూలు ప్రాంతానికి ఒక కార్యక్రమానికి వెళ్ళినాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి ఈ ప్రాంతంలో పడి ఇట ఊరికి వెళ్ళాలనే ఆలోచనలో ఈ దినము పరిశుద్ధ దినము, ఆదివారం కదా, ఇక్కడ గడుపుతా ఎంతైనా మంచిది కదా అని నేను ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు నా ఆశను నెరవేర్చినాడు. అయ్యగారు కూడా ఎన్నో సందర్భాల్లో మాతో పాటు కార్యక్రమాల్లో కలుస్తుంటాడు. అయ్యగారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అడిగిన పాటిన సమయాన్ని ఇచ్చినాడు కాబట్టి అయ్యకు నా యొక్క నిండుపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము జాగ్రత్తగా దేవుని యొక్క అమూల్యమైన మాటలను మనం వినాలా. కానీ మనము కొన్ని వచనాలు చెప్పుకొని కీర్తనల గ్రంథంలో అంశంలోకి నేను వెళుతాను. పరిశుద్ధ గ్రంథము నుంచి కోరావు కుమారుల కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుంచి కోరావు కుమారుల కీర్తనలు 84వ కీర్తనలు 1-2 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశమును కలగజేసిన గొప్ప దేవుడా నాయన, నీ పాదాలకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ 2024వ సంవత్సరము నాయన, ఈ యొక్క డిసెంబర్ మాసములో నాయన, ఈ యొక్క 2వ ఆదివారములో నాయన మమ్మల్ని ఆనందాన్ని ఏర్పాటు చేసిన దేవుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ సంఘాన్ని నాయన, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, స్థానిక సంఘ కాపరిని నాయన, వారికి ఇచ్చిన సతిమణిని, సంతానమును నాయన, వారి పరిచర్యలో నాయన 11 మాసాలు నాయన సజీవ లెక్కల్లోంచి నాయన ఈ యొక్క 12వ మాసంలో చేర్చిన దేవుడా, నీ పాదాలకు వందనాలు నాయన. ఎంతో దూర ప్రాంతాల నుంచి నాయన ప్రయాసతో వచ్చినప్పుడు నాయన మీ దాసుల ద్వారా నాయన ప్రభువా, నువ్వు అవకాశాన్ని ఇచ్చిన దేవుడా, నీ పాదాలకు వందనాలు. జీవము గల దేవుడా తండ్రి, దినాన్ని చూడలేక ఎంతోమంది నాయన ఉన్నవారు లేనివారు నాయన ప్రభువా మట్టిలో కలిసిపోయినారు. మాకైతే జీవాన్ని ఇచ్చినో, ఆత్మనిచ్చినో, బ్రతికించిన దేవుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. లోకములో ఎంతోమంది నాయన వారి యొక్క పనుల నిమిత్తం నాయన, వారి యొక్క పనిపాటల నిమిత్తం, వారి అవసరాల నిమిత్తం నాయన తండ్రి రాలేక వెనకబడిపోవచ్చున్నారు. కానీ మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవుడా, నీ పాదాలకు వందనాలు నాయన. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని నాయన ఆత్మచేత తీసుకొచ్చిన దేవుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. మంచి కరెంటును, వాతావరణాన్ని ఇచ్చిన దేవుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. నాయన గడిచిన 6 రోజులు నాయన సంఘం పట్ల నాయన, ప్రతి ఒక్కరి పట్ల నాయన, పనుల్లో ప్రయాణాల్లో నాయన క్షేమంగా కాపాడి నాయన ఈ దినాన్ని ఇచ్చిన దేవుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. నాయన ఇక్కడ నిలబడి నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని నాయన జీవము గల మాటలను నాయన తండ్రి ప్రకటిస్తుండగా నాయన ప్రభువా, చేరవచ్చిన ప్రతి ఒక్కరు నాయన నా వైపు చూడకుండా నాయన నీ వైపు చూసి నువ్వు ఆత్మతో మాట్లాడుతున్నవని నాయన గ్రహించి నాయన ప్రభువా, మంచి మనసుతో నాయన నీ జీవము గల మాటలను స్వీకరించడానికి అందరికీ మంచి మనసును దయచేయమని కూడా అడుగుతున్నాను తండ్రి.
ఎంత గొప్ప దేవుడవు నాయన. ప్రభువా తండ్రి, ఈ ప్రపంచం యావత్తు ఉన్న దేవుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నువ్వే మహిమ పొందువని మా విన్నపములు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ పాత నిబంధన గ్రంథములో అందరికీ మరొకసారి వందనాలమ్మా. మనము దేవుని మందిరంలో ఉన్నాము. ఉన్న 1 గంట అయినా, గంటన్నరైనా, 2 గంటలైనా దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి, సంచరిస్తున్నాడు కాబట్టి ఆయన అన్నాడు, పరలోకము నుంచి నా యొక్క పరలోకము నుంచి మీ యొక్క ప్రార్థనను నా చెవులు ఎల్లప్పుడూ ఆలకించును, ఈ మందిరం మీద నా కనుదృష్టి ఉంటుందని ఆయన చెప్పినాడు. కాబట్టి పరలోకము నుంచి ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా, మెలకువగా, భక్తితో, విశ్వాసముతో ఆయన యొక్క జీవము గల మాటలను మన హృదయంలో దాచిపెట్టుకుందాం. కానీ దేవాది దేవుడు మనము జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథము, ఈ యొక్క కీర్తనల గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకుంటే కోరావు కుమారుల కీర్తనల గ్రంథము 84వ కీర్తన 1-2 వచనాలను జ్ఞాపకం చేసుకుంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు అంటున్నాడు. ఈ యొక్క కీర్తనలు మొత్తము కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. దావీదు మహారాజు కొన్ని రాసినాడు, కోరావు కుమారులు కొన్ని రాసినారు, ఆసాపు వాళ్ళు కొన్ని రాసినాడు, సొలొమోను కొన్ని రాసినాడు, మోషే 90 కీర్తన రాసినాడు. మొత్తము 150 కీర్తనలు ఉన్నాయి. ఈ యొక్క కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. ఈ మొత్తం కీర్తనలు వారు కొన్ని కూడా రాసినారు. ఎక్కువగా పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క సెంటర్ భాగంలో ఈ యొక్క కీర్తనల గ్రంథము మనకు కనపడుతున్నది. ఈ కీర్తనల గ్రంథము ఏం చేస్తామంటే ప్రతి ఆదివారము ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనము చదువుకుంటాం. కానీ కీర్తనల గ్రంథము ఆరాధనకు సూచనగా కనపడుతుంటుంది. సామెతల గ్రంథము కూడా ఏమి కనపడుతుందంటే తెలివితేటలు, తెలివితో ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా, డబ్బుని ఎలా ఖర్చు చేయాలా, భయము భక్తి అనేది సామెతల గ్రంథము మనకు తెలియజేస్తుంది. ప్రసంగి గ్రంథం ఏం తెలియజేస్తుందంటే అంతా వ్యర్థమని కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు నేను మనందరము కూడా భయముతో భక్తితో ఆయన యొక్క జీవము గల మాటలను మనం వినాలా. ఈ యొక్క కోరావు కుమారులు ఏం చెప్తున్నారంటే ఆయన అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. దేవుని యొక్క నివాసములు ఎంతో రమ్యములు నాయన అని ఆయన అంటున్నాడు. దేవుని యొక్క నివాసములో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. మనకు ఏ యొక్క సమస్య కూడా పరిష్కారము దేవుని మందిరములనే దొరుకుతుంది. కానీ బయట ఎక్కడ వెతికినా కూడా మనకు దొరకదు. ఏ ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా, ఏ యొక్క సమస్య ఉన్నా, ఏ ప్రతి అవసరమైనా కూడా దేవుని మందిరముల్లోనే మనకు దొరుకుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క కోరావు కుమారుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా మందిరము ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుందని అని అంటున్నాడు. ఆనందముతో కేకలు వేస్తుందంట. నీ శరీరము, నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నదా? ఒక్కపారి మనము ఆలోచన చేసుకోవాలా, పశ్చాత్తాపడాలా, ప్రార్థన చేసుకోవాలా, దేవుని మందిరానికి రావాలని త్వరగా మన యొక్క పనులను చేసుకొని దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మట్టిలో కలిసిపోయినారు. వివిధ యాక్సిడెంట్ల ద్వారా రకరకాలుగా వ్యాధి బాధల చేత చనిపోయినారు. కానీ దేవుడు మనలాను జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి ఆయన మందిరంలో చేర్చినాడు. ఈ యొక్క డిసెంబర్ మాసము చివరి దినాల్లో ఈనాడు జ్ఞాపకం చేసుకుంటే హాస్పిటల్లో కోకొల్లలుగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వ్యాధి బాధల చేత రకరకాలుగా అల్లాడిపోతున్నారు. చేతి నిండా డబ్బు పెట్టుకున్నారు, డాక్టర్ల కోసం ఎదురు చూస్తున్నారు. రకరకాలుగా వారి యొక్క ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వాటన్నిటిని తప్పించి నిన్ను నన్ను మనందరినీ కూడా తన మందిరములో చేర్చుకున్నాడంటే ఆయన ఎంత దయగల దేవుడు, మన మీద
ఆశ పెట్టుకున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతించాలా, ఆరాధించాలా. ఈ యొక్క కోరావు కుమారులు ఆయన ఏమంటున్నాడంటే, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది ప్రభువా అంటున్నాడు. నువ్వు నేను మనందరము కూడా ఆనందముతో మనము దేవుని సన్నిధికి రావాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కింది వచనాలకు పోతే 4వ వచనములో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అంటున్నాడు. మనము కూడా ఎవరమైతే దేవుని మందిరములో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అంటున్నారు. ఈ ధన్యత, ఈ భాగ్యం మనకు మాత్రమే ఇచ్చినది. ఎంతోమంది రాలేక సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ పశ్చాత్తాపడి మరొక సమయాన్ని కూడా దేవుడు వారికి కూడా ఇస్తాడు. కాబట్టి సమయం ఎంతో విలువైనది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులన్నమాట. ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని మనకు మాత్రమే దేవుడు ఇచ్చినాడు కాబట్టి మనం ఎంతో ధన్యులము. మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సామెతల గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథము, సామెతలు 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు. చూడు మళ్ళా, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులని ఈ యొక్క సామెతల గ్రంథంలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. వాక్యంలోకి వెళుదాము. ఈ కీర్తనల గ్రంథము 84వ కీర్తనలు మన 10వ వచనములో జ్ఞాపకం చేసుకుంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమంట. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమంట. చూడు మళ్ళా, నీ ఆవరణములో ప్రభువా అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమంట. కాబట్టి నువ్వు నేను మనందరము కూడా ఆయన మందిరములో గడుపుట ఎంతైనా మంచిది. అంశంలోకి వెళుదాము. యెషయా రాసిన ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించున్నాను. చాలమ్మా. యేసు ప్రభు ఆయన మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు ఆయన యొక్క జన్మను గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క యెషయా గ్రంథం ద్వారా ఆయన ప్రవక్తల చేత ప్రవచనాన్ని మాట్లాడినాడు. నెరవేర్పు ఎప్పుడు వచ్చిందంటే మత్తయి, మార్కు, యోహోను, ఈ లూకా ఈ యొక్క సువార్త భాగాలలో మనకు కనపడుతున్నది. అంటే ఈ యొక్క ప్రవచన గ్రంథములో ఆయన మాట్లాడుతున్నాడు. పరలోకము నుంచి ఆ దేవాది దేవుడు అలనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. ఆయన ఏం చేసినాడంటే, గొప్ప దేవుడు మనకు. ఆయన ఆ పరలోకాన్ని వదులుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు. పాత నిబంధన గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన గ్రంథములో పాపాలు పోవాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలులను అర్పించేవారు. కానీ యేసు ప్రభు ఈ భూమి మీద మనమున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని మన యొక్క పాపాల నిమిత్తము పరలోకము నుంచి ఆయన ఈ భూమి మీదకి వచ్చి తల్లి అయిన మరియమ్మ గర్భాన జన్మించి
33.5 సంవత్సరములు ఆయన ఈ భూమి మీద ఉండి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగి పెద్దవాడై 3.5 సంవత్సరముల్లో ఆయన గ్రామాలు సంచారము చేసుకుంటూ సమాజ మందిరంలో బోధించుతూ ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసుకుంటూ ఈ భూమి మీద ఉండి ఆయన చేసినాడు. కానీ ఆయన అంటున్నాడు, ఆ ప్రభు అంటున్నాడు, కానీ యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. ఆయన పరలోకములో ఉన్నాడు, కానీ ఈ భూమి మీద ఎందుకు వచ్చినాడు? నీ కోసం నా కోసం వచ్చినాడు. మనము చేసిన పాపాల నిమిత్తం, మనము చేసిన తప్పిదముల నిమిత్తం ఆయన పరలోకాన్ని వదులుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి నువ్వు నేను మనందరము కూడా ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించాలన్నదే ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆలోచన. ఆయన ఏం చేసినాడంటే ఈ భూమి మీదకి పాపిని పిలవడానికి వచ్చినాడు, పాపిని పరిశుద్ధ పరచడానికి వచ్చినాడు, ఆ పాపిని పరలోకానికి చేర్చుకోవడానికి కూడా ఆయన వచ్చినట్టు కూడా మనకు లేఖనాల ద్వారా కనపడుతున్నాయి. కాబట్టి ఆ గొప్ప దేవుడు ఆ పరలోకాన్ని వదులుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి మనము కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని ఆయనందు భయముతో భక్తితో జీవించాలని ఆయన కోరుతున్నాడు. చివరిగా ఈ యొక్క వచనాన్ని మనము చెప్పుకొని వాక్యాన్ని ముగిస్తాను. మీకా అధ్యాయము 6వ అధ్యాయము, మీకా రాసిన చిన్న ప్రవక్త మీకా రాసిన 6వ అధ్యాయము 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చిన్న ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమను దీన మనస్సు కలిగి ఉండాలన్నమాట. మనము ఇతరుల ఎడల కూడా ప్రేమ కలిగి ఉండాలా, కనికరము కలిగి ఉండాలా అన్నదే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే, ఇదే కదా నేను నిన్ను అడుగుచున్నాడు అని మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. మనము జ్ఞాపకం చేసుకుందాం, ఈ భూమి మీద ఎంతోమంది అనాథలు ఉన్నారు, లేనివారు ఉన్నారు, రకరకాలుగా ఆకలి దప్పులు గల వారు ఉన్నారు. మనం ఈ యొక్క డిసెంబరు మాసములో మనం ఉన్నాము కాబట్టి మనకు దేవుడు ఎన్నో సమృద్ధి అయిన మేలు దయచేసినాడు. కాబట్టి లేని వారికి కూడా మనము వస్త్రాలను ఇవ్వడం కానీ, ఆహారం పెట్టడం కానీ, ఇలాంటి వల్ల కూడా మనము చేయాలన్నదే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు. కాబట్టి నువ్వు నేను మనందరము కూడా ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించి ఆ ప్రభు పరలోకాన్నే వదులుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? నీ కోసం నా కోసం ఆయన వచ్చినాడు. ఎంత పాపినైనా నేను క్షమించుతా అంటున్నాడు. సరిదిద్దుకొని బ్రతుకుటయే కదా నాకు ఇష్టం అంటున్నాడు. కాబట్టి నువ్వు నేను మనందరము కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలా. గడిచిన సంవత్సరాలు నువ్వు నేను ఎన్నో దినాలు గడిచిపోయినాయి, మిగిలిన సమయం ఎంతుందో మనకు తెలియనేది తెలియదు. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినాడు ప్రభు. కానీ మిగిలిన సమయం ఎంతుందో తెలియదు. కాబట్టి ఆయన కొరకు ఖర్చు పెడితే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా దీవించుతా అంటున్నాడు. ఆ దేవుడు అడుగుతున్నాడు, ప్రేమ కనికరము ఇవే కదా నేను నిన్ను అడుగుతున్నాను అంటే దీన మనస్సు కలిగి ఉంటే మనతో పాటు వచ్చి మన కుటుంబంలో నివాసము చేస్తానంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ ప్రపంచం యావత్తు ఉన్న దేవుడు ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రపంచం యావత్తు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా, పాస్టర్ల ద్వారా, సండే స్కూల్ టీచర్ల ద్వారా రకరకాలుగా ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు నేను
జాగ్రత్తగా భయముతో భక్తితో ఉంటే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాలను కూడా దేవుడు ఇస్తాడు. పోయిన డిసెంబర్ మాసం నుంచి ఈ డిసెంబర్ మాసం వరకు మనకి ఎలాంటి మన పాదములకు రాయి తగలకుండా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, పొలంలో పనిచేస్తున్నా కూడా కాపాడినాడు, పట్టణంలో కాపాడినాడు. మన కుటుంబం అంతటిలో ఆహార విషయంలో ఎలాంటి కొరత లేకుండా దేవుడు సంపూర్తిగా మనకు దయచేసినాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి వదిలిపెట్టుకోకుండా, సమయాన్ని దొంగిలించకుండా కరెక్ట్ సమయానికి వచ్చి ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించితే ఆ ప్రభు ఎంతగానో పరలోకములో మహిమ పొందుతాడు. ఈ భూమి మీద మనం ఎంతగానో ఆయనను స్తుతించుతామో పరలోకములో కూడా ఆయన సంతోషపడుతానని దేవుడు పరలోకం నుంచి కూడా మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు తన జీవము గల మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన ఆ యొక్క దేవాది దేవునికి, స్థానిక సంఘ కాపరికి, పాస్టమ్మకును, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మిగిలిన సమయాన్ని అయ్యగారికి అప్పచెబుతున్నాను. థ్యాంక్ యూ సార్. మంచిదండి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, పెసరవాయి నుంచి అనుకోకుండా మన మధ్యకు వచ్చి దేవుని మాటలు ఏవైతే దేవుడు చెప్పమని చెప్పాడో ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో కొన్ని హెచ్చరికలు అయ్యగారి ద్వారా మనం విన్నాం. దేవుడు నిజంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సమయాలు గడిచిపోతూ ఉన్నాయి, దినములు గడిచిపోతున్నాయి. మనము మన జీవితంలో మార్పు రావాలని అయ్యగారి ద్వారా వినిపించారు. చెప్పినటువంటి ఆ యొక్క దాసునికి, జయరాజు గారికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సంఘం తరపున చక్కగా ఇంకా బలపడు నిమిత్తము ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించు నిమిత్తము మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. కొద్దిసేపు దయచేసి ప్రభు బల్ల యొక్క విధానాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ప్రభునందు ప్రియులారా, ప్రభుబల మనము మరి ప్రభుబల్లలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నాం కాబట్టి కొద్దిసేపు యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క ఆ యొక్క విలువ, రక్తం ఎంత గొప్పది, ఆ రక్తం విషయంలో మరి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అన్నటువంటి విషయాలను కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. ఈ సమయమున దయచేసి జాగ్రత్తగా దేవుని మాటలను వినాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీ చేతిలో ఉన్నటువంటి బైబిలు గ్రంథంలో నుంచి కీర్తనాలు, రక్తము విషయములో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక విలువైన మాట. కీర్తనాలు 9వ అధ్యాయము 12వ వచనం. చదువమ్మా. ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఆయన, మళ్ళీసారి చదవండి అమ్మా. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. చాలమ్మా. ఇక్కడ మీరు గమనించండి, మనమందరం కూడా బాప్తీసము పొంది
యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నాం. ఒకసారి పాపము చేసి ఆ పాపము ద్వారా ఆ పాపము చేసినటువంటి మనము యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి వారం. కడగబడి పరిశుద్ధపరచబడిన వారం. పరిశుద్ధపరచబడినటువంటి మనము ప్రభుబలలో చేయి వేస్తూ ఉన్నాం. చేయి వేస్తున్నటువంటి మనము మళ్ళీ పాపానికి లేదా మళ్ళీ పాపము చేశామనుకోండి, మనం ఎవరము అంటే రక్త అపరాధులం. రక్తము విషయములో మళ్ళీ పాపం చేస్తూ ఉన్నాం. రక్తము విషయములో గనక పాపము చేస్తే ఆ రక్తము ఒకవేళ దేవునికి మొరపెడితే దేవుడు ఆ రక్తము విషయములో ఖచ్చితంగా వారి మొర విని వారిని శిక్షిస్తాను అని చెప్తూ ఉన్నాడు. వారెవరు అంటే రక్తాపరాధులుగా మారిపోతూ ఉన్నారు. మీరు బాగా గమనించండి. హేబేలు యొక్క రక్తము నేలలో నుండి మొరపెట్టింది దేవునికి. హేబేలు యొక్క రక్తము నేలలో నుండి దేవునికి మొరపెడితే దేవుడు తన మొర విన్నాడు. విని ఏం చేశాడు అంటే, ఎవరైతే హేబేలును చంపాడో ఆ వ్యక్తికి శాపం వచ్చింది. ఏ శాపము అంటే దేశదిమ్మరి. ఏ శాపము? దేశదిమ్మరి. అంటే రక్తము విషయములో పాపము చేస్తే ఆ రక్తము దేవునికి మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ఆ మొర విని ఆ వ్యక్తికి శిక్ష ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నాడు. కయ్యూనును విడిచిపెట్టలేదే దేవుడు, శాపం ఇచ్చేశాడు. ఏంటంటే దేశదిమ్మరి. దేశదిమ్మరి అంటే ఏమా? దేశదిమ్మరి అంటే దేశదిమ్మరి అంటే మనిషి ఒక చోట కుదురుగా ఉండేవాడు కాదనమాట. ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నట్టుగానే ఉంటాడు, టక్కున లేచి వెళ్ళిపోతుంటాడు. అంటే మనసుకి మనశ్శాంతి ఉండదన్నమాట. ఏమైందో ఏం లేనో మాట్లాడుతూనే ఉంటాడు, టక్కున వెళ్ళిపోతాడు. మాట సగం మాట్లాడి ఇంకా వదిలేసి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. అంటే మానసికంగా ప్రశాంతత లేదనమాట అతనికి. ఊకే ఇక్కడ కొద్దిసేపు ఉంటాడు, ఇంకొక చోట కొద్దిసేపు ఉంటాడు, ఇంకొక చోట కొద్దిసేపు ఉంటాడు. అతన్ని ఏమంటారంటే దేశ దిమ్మరి. అంటే అది శాపం ఇచ్చేశాడు దేవుడు. అలా ఉండిపోయాడు కయ్యూను. పోనీ ఎవరైనా చంపితే వారికి శిక్షనే. పొరపాటున ఎవరైనా ఇతన్ని చంపారనుకోండి, చంపిన వ్యక్తికి కూడా శిక్షనే. పోనీ ఇతడేమైనా చచ్చిపోతానంటే ఇతను కూడా చావు లేదా. అంటే ఎంత భయంకరమైనటువంటి శిక్ష అనుభవించాడో ఎవరు? కయ్యూను. కారణం ఏంటి అంటే రక్తము విషయంలో పాపము చేశాడు. రక్తము విషయంలో అంటే తన హేబేలు యొక్క రక్తము నేలలో ఒలికించటానికి, తన రక్తము నేలలోకి ఒలికించే అవకాశం కయ్యూను చేశాడు. హత్య చేశాడు.
హత్య చేయడం వల్ల తన రక్తము దేవునికి మొరపెడితే దేవుడు తన మొర విని ఆయనకు శిక్ష విధించాడు. అదే ఇక్కడ కీర్తనాలలో అంటున్నటువంటి మాట. మళ్ళొకసారి చదవండి ఆ మాట. ఆయన రక్త అపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపడు వారిని జ్ఞాపకము చేసుకొనును. బాధపడు వారి గురించి జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎవరైతే రక్తాన్ని నేలలో ఒలికించారో వారి రక్తము విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ రక్తము ఎవరైతే ఒలికించారో వారి విషయంలో దేవుడు మరి శిక్షను విధిస్తాడన్నమాట. కయ్యూనికి శిక్ష వచ్చింది. అలాగే మీరు బాగా గమనించినట్టయితే రూబేను యోసేపును చంపాలని ప్రయత్నం చేస్తాడు. తన సొంత తమ్ముడిని చంపాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి వారు ఏమన్నారు తెలుసా? ఆయన రక్తాన్ని మనము కళ్ళ ఎదుట చూడకూడదు నాయన, వద్దు అని పెద్దన్నని అడ్డుకుంటాడు. ఎందుకంటే రక్తము విషయంలో పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టడన్న సంగతి ఈ యొక్క రూబేన్కి తెలిసిందన్నమాట. మీరు ప్రారంభం నుంచి గమనిస్తే రక్తము విషయంలో పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టడు, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. అందుకే దావీదు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు, నీ రక్తాపరాధము నుండి నన్ను తీసేయనని. ఆ మాట చూడండి, కీర్తనాలు 51వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము దేవా. 14వ వచనం, దేవా నా రక్షణకర్తయగు దేవా. ఏమంటున్నాడు ఇక్కడ? రక్త అపరాధము నుండి నన్ను విడిపింపుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? రక్త అపరాధము నుండి నన్ను విడిపింపుము అంటున్నాడు. అంటే రక్తము విషయములో దేవుడు విడిచిపెట్టడన్న సంగతి ఎవరు తెలిసింది? దావీదుకు తెలిసింది. దావీదు గారు ఎంతో మందిని యుద్ధంలో ఏం చేశాడు? చంపేశాడు. వారి యొక్క రక్తము దేవునికి మొరపెడితే నాకు శిక్ష వస్తుందని రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అని మొరపెడుతూ ఉన్నాడు. రక్తం విషయంలో పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టడన్న సంగతి దావీదుకు తెలిసింది కాబట్టి పశ్చాత్తాపడుతున్నాడు ఇక్కడ. ప్రభువా నన్ను విడిపించు నాయనా, నన్ను విడిపించు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి సిద్ధపడినప్పుడు ఎందుకు వద్దన్నాడో తెలుసా? అనేకుల రక్తము నీ చేతులకు తాకాయి గనక నువ్వు ఆ మందిరం కట్టడానికి అర్హత నీకు లేదని చెప్పాడు. ఇప్పుడు దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? రక్తాపరాధము నుండి నన్ను విడిపించు నాయన. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలంటే రక్తము విషయంలో పాపం చేస్తే దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టాడు. అందుకే కయ్యూను గారికి మన కళ్ళ ఎదుట కనపడుతున్నాడు మొట్టమొదటి మనిషి. ఆ హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టింది, దేవుడు కయ్యూనికి శిక్ష విధించింది. దేశ దిమ్మరి. అలా ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియులారా, రక్తాపరాధులు అనుకుంటూ మనకు కనపడుతూ ఉంది. ఈ పాత నిబంధన గ్రంథంలో మనం చూశాము. క్రొత్త నిబంధనలోనికి వస్తే మీరు బాగా గమనించినట్లయితే యేసు ప్రభువుని తీర్పు తీర్చాడు ఒక ఆయన. ఎవరాయన? పిలాతు గారు. పిలాతు కూడా రక్తము విషయంలో పాపం చేస్తే దేవుడు క్షమించడు, విడిచిపెట్టడు, శిక్ష ఉంటుందన్న సంగతి పిలాతు గారికి తెలిసింది.
అందుకే పిలాతు గారు ఏం చేశాడు తెలుసా? తీర్పు తీర్చేటప్పుడు ఏం చేశాడు? ఆ? మామూలుగా ఉండదు. అందుకే పిలాతు గారు ఆ యొక్క బేషన్ తీసుకొని వచ్చి చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని యొక్క రక్తం విషయంలో నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. మీరే చూసుకుని అన్నప్పుడు ప్రజలు ఆలోచించాలా లేదా? ఇంత గొప్ప రాజు రక్తం విషయంలో చేతులు కడుక్కొని నాకు సంబంధము లేదు అంటే వీళ్ళు ప్రజలు ఆలోచించాలా లేదా? ఏం ఆలోచించడం లేదు వీళ్ళు. ఆయనను సిలువ వేయండి, ఆయనను సిలువ వేయండి, ఆయనను సిలువ వేయండి అంటున్నారు తప్ప నిజంగా నీతిమంతుని యొక్క రక్తం విషయంలో మేము పాపము చేస్తే రక్తాపరాధులం అవుతాము, మాకు శిక్ష వస్తుందన్న సంగతి యూదులైనటువంటి వారికి తెలియలేదు. అప్పుడు అన్నారు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటే ఆ ప్రజలు కేకలు వేసి ఏమన్నారు చూడండి, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ఎంత స్పష్టంగా చెప్పారండి యూదులు. వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్పారు. అప్పుడు పిలాతు గారు ఏం చేయలేక ఇంకా తీర్పు డిక్లేర్ చేశాడు, ఈయనను సిలువ వేయండి అన్నాడు. అంటే ఇప్పుడు రక్తము విషయంలో ఎవరు తప్పు చేశారు? యూదులు తప్పు చేశారు. యూదులు ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకంటే ఇప్పుడు రక్తాపరాధులు అయిపోయారు యూదులు. వారికి శిక్ష విధించాడు. ఆ శిక్ష ఏంటో తెలుసా? యూదులకు ఇప్పటి వరకు ఆ యెరూషలేము ఆ ప్రాంతాలలో ఎవ్వరు కూడా యూదులు లేరు. అందరూ చెదిరిపోయారంటే కారణం ఏంటి? రక్తాపరాధులు అయిపోయారు. ఎవరు లేరు ఆ ప్రాంతాలలో. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఒక కయ్యూనును దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు రక్తము విషయంలో ఒకవేళ దేవునికి మొర పెడితే దేవుడు ఖచ్చితంగా విని వారి మొర విని
వారికి సహాయం చేస్తానని చెప్పాడు. తర్వాత యూదుల యొక్క సిలువ వేసినటువంటి ఆ తీర్పు తీర్చినటువంటి పిలాతు గారిని మీరు గమనిస్తే ఈయన రక్తం విషయంలో నేను ఎటువంటి పాపము నేను చేయలేదని చెప్పాడు. యూదులు అన్నారు, మా మీదను మా పిల్లల మీదను ఆయన రక్తం ఉండునుగాక అన్నారు. వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క శరీరం సాదృశ్యమైనదే ఈ యొక్క రక్తము, ఈ యొక్క శరీరం. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. యేసు ప్రభువారు మనందరి పాపముల కోసము కలవరి సిలువలో నలగొట్టబడినటువంటి ఆ యొక్క శరీరాన్ని, అలాగే ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తపు బుట్టంతా నేలలో ఒలికించి ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటిదే ఈ ద్రాక్షరసం. పాపము చేసి క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడిన నీవు ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలు పంపులు పొందుతున్న నీవు మళ్ళీ గనక పాపం చేస్తే, మళ్ళీ గనక తప్పుడు పనులు చేస్తే, మళ్ళీ గనక నువ్వు ద్రోహం చేస్తే, మళ్ళీ గనక నువ్వు ఆ యొక్క చేరాని పనులు చేస్తే నువ్వు ఎవరో తెలుసా? రక్తాపరాధివి. నువ్వెవరు అంటే రక్తాపరాధివి. రక్తాపరాధివి అయినటువంటి నీవు ఒకవేళ క్రీస్తు యొక్క రక్తము ఒకవేళ దేవునికి మొరపెడితే నీకు శిక్ష వస్తుంది, జాగ్రత్త. ఆ శిక్ష మామూలుగా ఉండదు. క్షమించరాని పాపం అవుతుంది. దేవుడు క్షమించడు. క్రీస్తు రక్తము, క్రీస్తు యొక్క శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. మనము చాలా జాగ్రత్తగా ఉండి భయముతో, భక్తితో దేవుని యొక్క మాటల చేత మన జీవితాన్ని మార్చుకొని ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకొని నమ్మకంగా దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ పాపము చేసే అర్హత మనకు లేదు, మనకివ్వలేదు దేవుడు. కాబట్టి జాగ్రత్త పడండి. లేదంటే శిక్ష మామూలుగా ఉండదు. చూడండి, ఇక్కడ శిక్ష అనుభవించాలి, అలాగే చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో కూడా ఆ శిక్షను మనకు అమలవుతూ ఉంది. కాబట్టి ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. ఏబేలు యొక్క మొరనే దేవుడు విన్నాడంట. యేసుక్రీస్తు యొక్క మొర దేవుడు వినడా? ఖచ్చితంగా వింటాడు. ఎక్కడుంది అది? దినవృత్తాంతముల గ్రంథం ఒకసారి చూడండి, 24వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 24, 23, 22. చాలు వారి యొక్క రక్తము దేవునికి మొరపెట్టిందని ఉంది అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తీసుకుంటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండి ఇందులో చేవేయాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి ఇందులో చేవేయాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింటే దాన్ని దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టే ఆ మనస్సు మనము తెచ్చుకుందాం. దేవుడు క్షమిస్తాడు. అలాగే పాపం చేయకండి, అలాగే మోస పనులు చేయకండి, అలాగే చెడ్డ మాటలు మాట్లాడకండి, అలాగే చెడు ప్రవర్తన కలిగి జీవించకండి, అలాగే పాపపు జీవితంలో పాపపు అలవాట్లు మానుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది చాలా విలువైనది, చాలా పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము, ఆ పరిశుద్ధమైనటువంటి శరీరము తీసుకుంటున్న మనల్ని కూడా బడాలని దేవుడు ఆశిస్తున్నాడు.
కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఇందులో చేయి వేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఉండాలని మనవి చేస్తున్నాను. అందరూ మీకు మీరుగా ప్రార్థన చేయండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా అందరూ కూడా 2 నిమిషాలు ప్రార్థన చేసి ఇందులో చేయి వేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి చాలామంది ప్రార్థన చేయడం లేదు, పురుషులు కానీ స్త్రీలు కానీ. అది అంత మంచిది కాదమ్మా. మీ అలవాట్లు మానుకోవడానికి దేవుణ్ణి అడగండి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. నువ్వు మారితే దేవుడు సంతోషపడతాడు. ఆ మార్పు మనలో రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అందరూ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాన్న, ఈ ఉదయపు కాల వేళ నా దేవ ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాము తండ్రి. అవును నాన్న, ఈ సమయం చూడక ఈ గడియ చూడక దేవ ఎందరో మరణించారు తండ్రి ప్రభా. మమ్మల్ని నాన్న సజీవుల లెక్కలో ఉంచి తండ్రి ప్రభా, నీ మందిర ఆవరణ మిమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి తండ్రి నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాము దేవా. మరి రావాల్సిన మా ప్రియులను కూడా దేవ ప్రభు మీరు సకాలంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే విధముగా నా తండ్రి ప్రభా, నీ బలలో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని యోగ్యమైన రీతిగా నా తండ్రి వాళ్ళని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును నా తండ్రి ప్రభు, ఎవరు ఆయోగ్యముగా నా దేవ ప్రభు నీ బలలో వేయకుండా తండ్రి వాళ్ళ హృదయాన్ని నా తండ్రి పరిశోధన చేసుకొని దేవ ప్రభు బలలో వేయటకు దేవ సహాయం చేయమని
కోట్లాది జనుల చేతను దేవదూతల చేతను స్తుతించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు నా తండ్రి ఎనలేని వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేయుచున్నాము. ఉదయకాల సమయం నుంచి నా తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినావు నా తండ్రి. నీ కరుణ చూపినావు, నీ దయ చూపినావు, నీ వాత్సల్యం చూపినావు. ఇందును బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాం నా తండ్రి ప్రభువా. నారాయణ, నీ యొక్క పవిత్ర మందిరంలో చేరి నా తండ్రి, పరిశుద్ధ మందిరంలో చేరి నా తండ్రి, మేమందరం నా తండ్రి ప్రభువా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నీ పరిశుద్ధ వాక్యం వినుటకు నా తండ్రి ప్రభువా మాకు ఒక్కొక్కరికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఇదిగో నా తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంటున్నది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీకు సహాయం చేస్తానని నీ కీర్తనకారుడు నా తండ్రి రాసిన విధంగా నా తండ్రి ప్రభువా మేమందరము నా తండ్రి భారముతో, బాధలతో, ఇబ్బందులతో, పాపముతో నిండినటువంటి సమయంలో నా తండ్రి ప్రభువా, పాపంలో కూరుకుపోయినటువంటి సమయంలో కూడా నా తండ్రి మా కొరకును నా తండ్రి ప్రభువా మీరు నా తండ్రి పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనంలో ఉండి సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చిన తండ్రి ప్రభువా ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసి మమ్మల్ని పాపం నుంచి విడుదల తెప్పించుటకు నా తండ్రి ప్రభువా మా పాపముల ద్వారా నా తండ్రి మీ ముఖం పైన ఉమ్ము వేయించుకున్నారు నా తండ్రి ప్రభువా. నా తండ్రి కల్వరి శిలువలో నా తండ్రి ప్రభువా ఎంతగానో బలియాగమైనారు, నలిగిపోయినారు నా తండ్రి ప్రభువా, వేదన చెందినారు నా తండ్రి ప్రభువా. నా నాయన ఆ యొక్క శ్రమలు నా తండ్రి ప్రభా ఈ లోకంలో ఇంకెవ్వరు పొందలేనటువంటి శ్రమలు పొంది ఉంటున్నారు. అట్టి శ్రమల ద్వారానే మా అందరికీ విశ్రాంతి నా తండ్రి స్వేచ్ఛా జీవితం వచ్చింటున్నది. ఆ శ్రమల ద్వారానే నా తండ్రి మా అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేసిన గొప్ప దేవా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి నా తండ్రి పరిశుద్ధ వాక్యం వింటున్నామే కానీ మారు మనసు పొంది ఉంటున్నామా లేదనేది మా ఆత్మలకు మాత్రమే తెలుసును. ప్రతి ఆదివారం నా తండ్రి నీ పరిశుద్ధ బల్లలో వేస్తున్నామే కానీ నా తండ్రి ప్రభువా నీకు అనుకూలంగా నా తండ్రి మేము నడుచుకుంటున్నామా లేదంటే అతిక్రమములు చేస్తున్నామా మీరు సమస్తం ఎరిగినటువంటి వారు నా తండ్రి ప్రభువా. కాబట్టి నా తండ్రి ప్రభువా విన్నటువంటి వాక్యం ఏదైతే ఈ దినము మేము విన్నామో ఆ వాక్యాన్ని నా తండ్రి ప్రభువా అనుసారంగా నడుచుకొని నా తండ్రి ప్రభువా ఇక మీదటినైనా నా తండ్రి ప్రభువా మేము మంచిగా ఉండి నా తండ్రి ప్రభువా ఈ యొక్క తండ్రి యొక్క ఆలోచన తలంపులు నా తండ్రి ప్రభువా నీ వాక్యానుసారంగా, ఎందుకంటే నీ వాక్యం కూడా సెలవిస్తుంటున్నది, నేనే వాక్యమును నా దేవుడు వాక్యమై ఉండేనని నా తండ్రి ప్రభువా నీ యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండేనని నా తండ్రి నీ వాక్యం సెలవిచ్చుంటున్నది కనుక నా తండ్రి ప్రతి దినం నా తండ్రి నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని పఠించిన తండ్రి ప్రభువా మేమందరం మా మనసులను చక్కదిద్దుకొని నా తండ్రి మా జీవితాలను చక్కదిద్దుకొని మా కుటుంబాలన్నిటి నా తండ్రి ప్రభువా మేమందరం మారు మనసు పొంది నా తండ్రి ప్రభువా. ఎందుకంటే నా తండ్రి నీ మందిరానికి వచ్చినప్పుడల్లా నా తండ్రి మేము ఒక్కొక్కరం ఒక్కొక్క తలంపుతో వస్తుంటున్నాం నా తండ్రి ప్రభువా. గర్భఫలము తలంపుతో వస్తున్నారు, వివాహ తలంపులతో వస్తున్నారు, చదువుల విషయాలతో వస్తున్నారు, ఉద్యోగాల విషయాలతో వస్తూ ఉంటున్నారు నా తండ్రి. వాటన్నిటిని మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఇంటి నిర్మాణ తలంపుతో వస్తుంటున్నారు, పెళ్ళిళ్ళ విషయాలు నా తండ్రి, పాత అప్పులతో నా తండ్రి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి పిల్లలు చెడిపోతున్నారు, వారు ఒక మంచి మార్గంలోకి రావాలని తలంపులతో వస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ నా తండ్రి ప్రభువా నీ దృష్టికి తెస్తుండగా నా తండ్రి నా నాయన మీరే జ్ఞాపకం చేసుకొని మా యొక్క అవసరాలన్నిటినీ మీరే సర్దుమణిగి చేసి నా తండ్రి ప్రభువా మాకు ఒక్కొక్కరికి నా తండ్రి మీ యొక్క మెండైన ఆశీర్వాదము సమాధానము దీవింపజేసి పంపించమని, అదేవిధంగా నా తండ్రి బల్ల విషయంలో నా తండ్రి మేము ఎందరమైతే నా తండ్రి చేయబోచున్నామో వారందరికీ నా తండ్రి మంచి జ్ఞానాన్ని ప్రసాదించుము. దేవుని యొక్క శరీరమును సాదృశ్యంగా రొట్టెను, దేవుని యొక్క రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకుంటున్నాగా నా తండ్రి మేము ఎందు నిమిత్తం తీసుకుంటున్నాము, రాని దినాలు ఏ విధంగా మేము జీవించాలా, దేవుని కొరకు జీవించాలా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహాలలో అక్కడ కూడా పాలు భాగస్థాలు పంచుకోవాలని నా తండ్రి ప్రభువా. వీటన్నిటిని మేము ఒకసారి జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ప్రభువా మేము చక్కగా నడుచుకునే మహాభాగ్యం మాకు ఒక్కొక్కరికి దయచేయమని, మా తలంపులు వద్దు నాయన, నీ తలంపులు మాత్రమే మాలో ఉంచమని నా తండ్రి, మా ఆలోచనలు తీసివేసి మీ ఆలోచనలు మాతో నింపుమని వేడుకుంటూ
వాక్యం చెప్పిన అయ్యగారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాలను, అయ్యగారి యొక్క గొంతును నా తండ్రి మీరే ముట్టి స్వస్థపరిచి నా తండ్రి ప్రభువా సరి చేయమని నా తండ్రి రానున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో నా తండ్రి నీ కుమారుడు బలంగా నా తండ్రి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని పాటించుటకు నా తండ్రి ప్రకటించుటకు సహాయం దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, మా మనవులు, మా పాపములు, మా దుఃఖములు సమస్తము నా తండ్రి చేతులకే సమర్పించి మా యొక్క తప్పులను కూడా మరొకసారి క్షమించమని వేడుకుంటూ అన్ని విషయాలు నా తండ్రి ప్రభువా నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఈ యొక్క కొద్ది స్తుతి యొక్క తలంపులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బించును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బించును పరిశుద్ధ తండ్రి పాపిని కాడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కాడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము ప్రేమగల మా తండ్రి, మీరు ఆశించి కోరుకున్నట్టుగా మీ మాటలు మీ పిల్లలకు నీ కుమారుని ద్వారా అందించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు నాయన. చెప్పిన నీ దాసుడు జయరాజు గారిని మంచిగా బలపరచండి, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. నీ కుమారునికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి నీ పరిచర్యలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన, ప్రభుబలలో చేయి వేసిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన వారి హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు తండ్రి. కొన్నిసార్లు నైనా తెలియని నా ప్రభు తెలియకుండానే నైనా తప్పులు జరిగిపోతూ ఉంటాయి. దయతో క్షమించండి ప్రభువా. ఆ తప్పును బట్టి మీ పిల్లలు వారి నోటి ద్వారా ఒప్పుకునే మంచి మనస్సు వారికి దయచేయండి ఆయన. నిజమేనైనా పలాని తప్పు తెలియకుండా జరిగింది దేవా, నన్ను క్షమించు నాయనా, ఇక మీదట ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడే మంచి మనసు నాకు దయచేయనైనా అని ఒక్కసారి ప్రార్థన చేసే ఆ మంచి మనసు మీ పిల్లలకు దయచేయనైనా. రోజులు గడిచే కొద్దీ ప్రభువా మరణానికి దగ్గర అవుతూ ఉన్నాం. రోజులు గడిచే కొద్దీ నాయన మా జీవితాలలో పాపాన్ని తగ్గించుకునే ఆ భాగ్యము మాకు దయచే తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దేవా దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా అనేకులు ప్రభువా నీ సన్నిధికి రాలేకపోయారు, దయతో క్షమించండి ప్రభువా. వచ్చే వారమైనా వారికి అవకాశాన్ని అనుగ్రహించి నాయన నీ చిత్తానుసరంగా నీ పిల్లల్ని కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముందున్నటువంటి కార్యక్రమము నీకు మహిమకరంగా జరిగించుమని కోరుకుంటూ క్రీస్తు పేరిట
ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కానుకలు. వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పోతుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పోతుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమున్న తండ్రి, నీకే వేలాది వందల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతయు నీ కృపలో నీ దయలో మమ్మల్ని భద్రపరిచి సజీవులకు ఉంచిన విధానం బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం తండ్రి. అవును ప్రభా, మందిరంలోకి చిన్న మందిగా కూడి తన ప్రభా నిన్ను పాటలతో శుద్ధించాం, మయపరిచాం, కనపరిచాం తన ప్రభా. అవును తండ్రి, అయ్య గారు వాక్యం చెప్పారు, ఇంకొక అయ్య గారు జయరాజయ్య గారు వాక్యం చెప్పారు అయ్యా. ఆ వాక్యాలను మా హృదయంలో నింపుకొని ఎందుకు దీవించే గొప్ప భాగ్యం తెచ్చండి. అలాగే తన ప్రభా కానుకల విషయమై తన ప్రభా వేసిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి, ఆశ్రయించండి. ఏ కొలతలతో ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి తను మీరే విముక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. అవును తన ప్రభా, మా ప్రవర్తన, మా ఆలోచన, మా నడిక, మా చూపులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించే గొప్ప భాగ్యం దయచేయమని మనం మేము తగ్గించుకొంచు నామని హెచ్చించే విధంగా నడిపించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. సండే స్కూల్ పిల్లలు ఇప్పటి నుంచి రోజు సాయంకాలం పూట హాజరు కావాలని మనవి. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం ఉంటున్నాయినా ఈ యొక్క మధ్యాహ్న కాలం వరకు చక్కగా నడిపించినందుకు నీ ఆరాధన అంతా నీ సన్నిధిలో స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. ఇక్కడ విని ఇడిచిపెట్ట వరంగా కాకుండా విని అభివృద్ధి పొంది నీ సన్నిధిలో స్తుతించి నేను గణపరిచే అనేక నీ సన్నిధి మాటలు తెలపరిచిన బిడ్డలను భద్రపరచుకొని నీ మాటల సారంగా బ్రతకగలటకు సహాయం చేయండి నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడగు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇక్కడ చేరిన చిన్నలైతే పెద్దలైతే ప్రతి ఒక్కరినైనా విని విడిచిపెట్టకుండా నీ సన్నిధిలోనైనా సాక్షిగా వాడుకోండి. వాళ్ళ ఎందరైతే ఏ బాధతో ఏ కష్టంలతో ఉన్నారనైనా అటు వారందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన.
నీకే వందనములు స్తోత్రములు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి నేను చిన్నలైతే పెద్దలైతే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నేను ఇంతవరకు ఉదయకాలం నుండి నేను ఇంతవరకు చక్కగా నడిపించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. చెప్పిన వాక్యానుసారంగా మా హృదయం ఫలించి అభివృద్ధి పొందే భాగ్యం మాకు అనుగ్రహించి కాపాడమని కోరుకుంటూ ఇక్కడ చేరొచ్చి మేము విని విడిచిపెట్టకుండా మీ సన్నిధిలో మేము ఎద్దే విధంగా విని తిని నెంబరేసుగా అలాగా శక్తిని బలమును మాకు నెంబరేసి శక్తిని మాకు అనుగ్రహిస్తామని కోరుకుంటూ తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని మా తండ్రి నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణములను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మలను తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. కార్తామాము నో దేవేంచి క్షేమామేచే ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రార్థన అవసరత ఉన్న నీ పిల్లలందరికీ, అలాగే వాక్యం చెప్పిన నీ దాసునికి జరగబోయే క్రిస్మస్ వేడుకలకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలమ్మా. ఒకరికొకరు వందనాలు పెట్టుకునండి. అమ్మ ప్రార్థన అవసరం ఉన్నవారు అందరు రండి అమ్మా, ప్రార్థన చేస్తాము. అందరూ ఒకేసారి రండి, ప్రార్థన చేద్దాం అమ్మా.